పెద్ద బ్రహ్మాండమైన ఆలయం ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్తారు మేము కూడా మాలో ఆ ఉత్సాహం పెరిగి మేమంతా కూడా పార్టిసిపేట్ చేసి కంట్రిబ్యూట్ చేసి కట్టుకున్నామంటే అంత పెద్ద ఎత్తున జరిగినాయి. దాన్ని ఇంకా మీరు కొనసాగించవలసిన అవసరం ఉంది ఎవరు ఉన్నా కూడా. ఇవాళ నిన్న జరిగిన హైందవ శంకారామంలో అక్కడ పెద్దలు చెప్పిన ఉవాచ వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఈ హిందూ సమాజం ఎలా ఉండాలో, హిందూ ధర్మం ఎలా ఉండాలో, హిందూ ధర్మాన్ని కొనసాగించాలంటే దేవాలయాల అభివృద్ధి ఎలా జరగాలని ఏ రకంగా అయితే చెప్పారో వారు చెప్పిన మాటలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి కార్యాచరణలోకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాం. దాని కొనసాగింపు ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగించి తీసుకెళ్ళాలి. ఆ రకంగా ఆ సభ ఇచ్చిన సందేశం ఈ గతంలో ఎలాగైతే మొదలైందో దాన్ని కొనసాగించే కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్లాలని, కానీ దాన్ని రాజకీయం చేసి గత ప్రభుత్వంలో అలా జరగలేదు